నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు రంగబాబు సర్కిల్ వద్ద మాలిక్ మెకానిక్ సెంటర్ యాజమాన్యంపై ఎస్ఎస్ ఆటోమొబైల్స్ ఓనర్ దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. మెకానిక్ యూనియన్ దృష్టికి తీసుకుని వెళ్లారని తనకు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేసిన బాధితులు. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వచ్చినా పాత వైసీపీ ప్రభుత్వం విధానాలే అవలంబిస్తోంది. స్మార్ట్ మీటర్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోంది. విద్యుత్ మీటర్లపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తిరుపతి జిల్లాలో రేషన్ కార్డులు పొందిన వారికి 10% మందికి బియ్యం అందించడం లేదు. ప్రతి నెల 15వ తేదీ వరకు రేషన్ ఇచ్చే హామీలు అమలు చేయాలి. సిపిఎం పార్టీ డిమాండ్. వార్తల్లోని వివరాలు. పలమనేరు పట్టణం నందు రంగబాబు సర్కిల్ వద్ద మాలిక్ మెకానిక్ సెంటర్ యాజమాన్యంపై ఎస్ఎస్ ఆటోమొబైల్స్ ఓనర్ దాడి చేశారంటూ బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలమనేరు పట్టణం నందు రంగబాబు సర్కిల్ వద్ద మాలిక్ మెకానిక్ సెంటర్ యాజమాన్యంపై ఎస్ఎస్ ఆటోమొబైల్స్ ఓనర్ దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఆటోమొబైల్స్ ఓనర్ వీళ్లపై గొడవకు వచ్చినట్లు బాధితులు తెలిపారు. తన దగ్గర పనిచేసే 2 పిల్లలకు కొట్టి గాయపరిచాడని, అది ప్రశ్నించగా తనపై కూడా దౌర్జన్యానికి పాల్పడ్డాడని మెకానిక్ యూనియన్ దృష్టికి తీసుకుని వెళ్లానని బాధితుడు తెలిపారు. తనకు న్యాయం జరగాలంటూ మీడియాను కోరారు. నా పలమనేరు టౌన్లో 88 గ్యారేజ్లు ఉంటాయి. కానీ మా మెకానిక్ సభ్యులు వచ్చి 150 మంది దాకా ఉంటాము. ఇప్పటిదాకా ఎక్కడ కానీ మా మెకానిక్ గొడవలు ఎక్కడ కానీ మేము చేయడం లేదు. ఈ మధ్యలో అంటే ఒక 1-2 సంవత్సరాల నుంచి ఈ స్పేర్ పార్ట్స్ అనేది చాలా ఇబ్బంది పట్టిస్తూ ఉంది. మాకు చాలామంది ఇబ్బంది కూడా గురవుతూ ఉన్నారు మెకానిక్లు. దాన్ని బట్టి ఆ ఎంబీటీ రోడ్లో మర్కజ్ కాంప్లెక్స్లో ఆ మెకానిక్లు పెట్టుకొని వాళ్ళే సొంతంగా మెకానిక్లు పెట్టుకొని పని చేస్తూ ఉంటారనేసి మాకు చాలా ఇబ్బంది కలిగిందనేసి మర్కజ్ వాళ్ళకి మేము కంప్లైంట్ పెట్టి వాళ్ళ ద్వారా అక్కడి నుంచి మెకానిక్లు ఖాళీ చేపించి మెకానిక్ వచ్చి మెకానిక్ పనియే చేయాలా, స్పేర్ పార్ట్స్ వాళ్ళు స్పేర్ పార్ట్స్ పనియే చేయాలా, దీంట్లో వచ్చి మెకానిక్ స్పేర్ పార్ట్స్ పెట్టుకోకూడదు అనేసి కొన్ని నిబంధనలు అయితే మేము రాసుకున్నాము. వాళ్ళ యూనియన్ కూడా వచ్చింది. మా యూనియన్ కూర్చొని మాట్లాడి చర్చించి అన్ని సెట్టింగ్ చేసినా వాళ్ళు ఏం చేస్తారు, స్పేర్ పార్ట్స్ వాళ్ళు ఏం చేస్తామంటే విచ్చలవిడిగా రేట్లు పెట్టడము, మెకానిక్లకి ఎట్లంటే ఎట్లా మాట్లాడడము. ఈ సామాన్ ఒక సామాన్ సెట్ కాలేదునా, ఇది లోకల్ సామాన్ అంటే వాళ్ళు ఒప్పుకోరు. అదంతా ఇది సెట్ చేయి అంటారు. లేదంటే వాళ్ళు మెకానిక్ ఎవరో పెట్టుకొని వాళ్ళు చేసుకుంటారు. మేము లోకల్ అంటే మమ్మల్ని ఏదో లోపం చేసినట్టు మళ్ళీ మాట్లాడడము. ఇది లేబర్ కూడా వాళ్ళే ఫిక్స్ చేస్తారు. మా లేబర్లు కూడా వాళ్ళు పిల్లోని పెట్టి ఆ స్పేర్ పార్ట్స్లో వాళ్ళు మెకానిక్ పిల్లోని పంపిస్తే ఆ 100 రూపాయలు వానికి ఇస్తారు, 50 రూపాయలు ఇచ్చేస్తారు. ఎక్కువ పనికిరాని సామాన్లు ఇస్తారు. అది మేము ఖండిస్తే మా పైన విరుచుకు పడతారు. ఇదే చేస్తూ ఉంటే ఇది ఒక పోయిన నెల 1వ తేదీ 27వ తేదీ 1వ నెల నీ పేరేమైనా భూషణ్ అనే పిల్లోనికి రాడ్ ఎత్తుకొని కొట్టి కాలుతో తన్ని చాలా వరకు జరిగింది. వాళ్ళు యూనియన్ వచ్చింది. మేము పోయి మాట్లాడి సర్ద చెప్పి అన్ని కాంప్రమైజ్ చేసుకుని ఆయన సారీ అడిగినాడు, ఇంక మీద చేయను అన్నాడు. సరే మేము ఒప్పుకున్నాం దానికి. మళ్ళీ తర్వాత నిన్న ఈ పిల్లోనికి అసలు ఈ పిల్లోడు వచ్చి పని చేసేవాడు కాదు. ఈయన తమ్ముడు ఆడ ఏదో స్కూల్ లీవులు ఉన్నాడు. ఆయిల్ పార్టీ కస్టమర్ వస్తే పనికిరాని లోకల్ సామాన్లే అమ్ముతారు కానీ ఒరిజినల్ సామాన్లు అక్కడైతే అమ్మరు. అదేది మేము వాస్తవంగా చెప్తా ఉన్నాము. ఎందుకు నా మెకానిక్ ఏదో చెప్పి పంపిస్తూ ఉన్నావు, నీ పని నువ్వు చేసుకోకూడదా అంటే వానికి నానా బూతులు చెప్పి జుట్టు పట్టి లాగి వాని పిల్లోడు వీడిని కొట్టడము. అది ఇంకో పెద్ద ఆయన కూడా ఉన్నాడు, షోకత్ భయ్ అనేసి. ఆయన కూడా ఆ వయసుకి తగదేమో అట్లా కొట్టారు వీడిని. ఈరోజు తెల్లారితో మా యూనియన్గా పోయి అడిగిన దానికి ఈయనకు కొట్టి వీళ్ళు 4-5 మంది వాళ్ళని కొట్టి ఇట్లా చేస్తూ ఉంటారు. మా పైన దౌర్జన్యాలు అనేది చాలా వరకు చేస్తూ ఉన్నారు. ఒక బండి ట్రాన్స్ఫర్ కాలేదనేసి ఒక బండి ట్రాన్స్ఫర్ చేయలేదనేసి నా హరిపేరు నా ఎంబీటీ రోడ్లో పెట్టుకోవడం బంకులో ఆయన ఏదో ఆయన పని చేసుకోండి ఒక బండి అమ్మేసి అది ట్రాన్స్ఫర్ చేయలేదు అనేసి ఆ పోయిందో అదే షోకత్ అనే ఆయన కొడుకు వచ్చి కొట్టినాడు. ఇదంతా రంగబాబు సర్కిల్ ఎస్ఎస్ ఆటోమొబైల్స్ ఆయన రంగబాబు సర్కిల్ వీకేఆర్ హాస్పిటల్ పక్కలో నా మెకానిక్ షాప్ ఉంది. మాలిక్ మోటార్ సైకిల్ వర్క్స్ నా మెకానిక్ షాపు. నా ఇంతకు ముందు మర్కజ్ కాంప్లెక్స్లో 20వ రూము ఎస్ఎస్ ఆటోమొబైల్స్ పక్కలో మాలిక్ మెకానిక్ షాప్ ఉంది. జనవరి 25న నేను అంగడి మార్చేసినాను. జనవరి 1వ తేదీ మా మర్కజ్ కాంప్లెక్స్లో మేము మాట్లాడి స్పేర్ పార్ట్స్ అమ్మే వాళ్ళు స్పేర్ పార్ట్స్ అమ్ముకోండి, మెకానిక్ షాప్ పెట్టుకోండి అని చెప్పినారు. అది చెప్పి మెకానిక్ షాప్లో స్పేర్ పార్ట్స్ అమ్మకూడదు, స్పేర్ పార్ట్స్ వాళ్ళు మెకానిక్ని పెట్టుకోకూడదు అని చెప్పినారు. దాన్ని మేము యూనియన్ అంతా దానికి కట్టుబడి మేము విడిపోయినాము. దాని తర్వాత ఎస్ఎస్ ఆటోమొబైల్ ఆయన జనవరి 27వ తేదీ మా పిల్లోని కొట్టినాడు. ఎందుకు కొట్టినాడంటే
స్పేర్ పార్ట్స్ ఎత్తుకొని పోయి వాళ్ళ ఇంటికాడ 2 మెకానిక్లు పెట్టి ఆడ చేయించుకుంటా ఉన్నాడు. మెకానిక్స్ ఎవరైనా కస్టమర్ స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ దీనికి వస్తే వాళ్ళని బండిలో ఎక్కించి పిలుచుకొని పోయి ఆడ వదులుతా ఉన్నాడు. దీన్ని వద్దు, ఇట్లా చేయొద్దు పోయి, నువ్వు నీ వ్యాపారం నువ్వు చూసుకో, మా వ్యాపారం మేము చూసుకుంటాం, మెకానిక్ చేస్తాడు, స్పేర్ పార్ట్స్ చేసుకోండి అని చెప్పిన దానికి మా పిల్లోడిని కొట్టినారు. తన్ని స్కూటర్తో పొడిచేయకపోయినాడు. ఎవరు కొట్టింది? ఎస్ఎస్ ఆటోమొబైల్స్ ఎస్ ఖదీర్ అహ్మద్ కొట్టినాడు మా పిల్లోడిని, భూషణ్ అనే పిల్లోడిని కొట్టినాడు. సరే, దాని తర్వాత మా యూనియన్ అంతా కలిసి దీనికి ఆయన వచ్చి మా యూనియన్కి క్షమాపణ అడిగినాడు. దాని తర్వాత నిన్న మా తమ్ముడిని ఇదే విధంగా జనవరి నుంచి ఈ 7 నెలలు అలాగే జరుగుతూ ఉంది. స్పేర్ పార్ట్స్ కస్టమర్ వస్తే కస్టమర్ని సామాన్లు ఎత్తుకొని వాళ్ళ ఇంటికాడ పోయి మార్చుతారు. వాడికి 4 మెకానిక్లు పెట్టుకుని వాళ్ళు ఎత్తుకొని పోయి మారుస్తూ ఉన్నారు. దీన్ని మా పిల్లోడు, ఎందుకు పోయి నువ్వు ఇట్లా మారుస్తావు, మేము 20 ఏళ్ళ నుంచి ఇటు ఉండాము, మా కస్టమర్ వస్తే నువ్వు ఎట్లా పిలుచుకొని పోయి మారుస్తావు పోయి అని అడిగిన దానికి అమ్మ నా బూతులు తిట్టి పచ్చిగా మాట్లాడి కొట్టి జుట్టి పెట్టి లాగి పిడికలతో కొట్టి మా పిల్లోని కొట్టినారు. ఈరోజు పొద్దున్న మా యూనియన్ అంతా కలిసి మేము ఎందుకు పోయి మా పిల్లల్ని కొట్టినారనేసి, ఇది 2-3 సార్లు జరిగింది ఇలాంటి సంఘటన, ఎందుకు కొట్టినారనేసి పోయి ప్రశ్నిస్తే నేను కొట్టలేదు, నేను కొట్టలేదు, వాడు వచ్చి పెద్ద ఆయన కొట్టినాడు అనేసి నేను కొట్టినాను. మా దగ్గర సాక్ష్యాలతో సహా రికార్డింగ్తో సహా ఉండాలి పిల్లోళ్ళని వాళ్ళు కొట్టిండేది. అడిగిన దానికి వాడెవడో వచ్చి మా పిల్లల్ని నరికేస్తారో ఒకటి చంపేస్తాడని చెప్పినాడు. రాబోయే ఎవరిని పిలుచుకొని రాబోయే ఎవరో రోడిజం చేస్తున్నాడు, రాబోయే ఎందుకు ఎవరు చంపేస్తారని అడిగిన దానికి, నువ్వు ఎట్లా నేస్తావు నీ అమ్మ, నేను పచ్చిబూతులు ఎట్లా తిట్టేస్తావు నేను అడిగిన దానికి నాకు కూడా తిట్టినాడు పచ్చిబూతులు. ఇద్దరు తిట్టుకున్నాము, కొట్టినాడు. నన్ను షర్ట్ చింపేసి నన్ను 6 మంది నన్ను లాగి షర్ట్ చింపేసి నన్ను కొట్టినారు ఈరోజు పొద్దున్న. దీనిపైన మీకు ఏం న్యాయం కావాలి? మాకు మెకానిక్ పైన చెయ్యి ఎట్లా ఎత్తారు, మెకానిక్ పిల్లల పైన చెయ్యి ఎట్లా ఎత్తారు, మెకానిక్ పైన ఎట్లా చెయ్యి ఎత్తారు. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వచ్చినా పాత వైసీపీ ప్రభుత్వం విధానాలే అవలంబిస్తోందని, స్మార్ట్ మీటర్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయటాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందని విద్యుత్ మీటర్లపై సిపిఐ నారాయణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వచ్చినా పాత వైసీపీ ప్రభుత్వం విధానాలే అవలంబిస్తోందన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయటాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అదానీ కంపెనీతో పాటు మరో 3 కంపెనీలకు దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థను అప్పగించారని, స్మార్ట్ మీటర్లు ప్రజల మెడకు ఉరితాడవుతోందన్నారు. 63 kV 1,06,000కు విక్రయించాల్సి ఉంటే ఆ కంపెనీ 2 లక్షలకు విక్రయిస్తోందని, ఇలా ప్రతి వాటిపై భారీగా రేట్లు పెట్టి రైతులపై పెనుభారం మోపుతున్నారని అన్నారు. గతంలో 800 బిల్లు వస్తే నేడు 80,000 కరెంటు బిల్లు వస్తోందని, విద్యుత్ సంస్కరణలు తీస్తే ఒక్కసారి చంద్రబాబుకు షాక్ తగిలిందన్నారు. మళ్లీ ఇప్పుడు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, మళ్లీ చంద్రబాబుకు కరెంట్ షాక్ కొట్టడం ఖాయమని తెలిపారు. స్మార్ట్ మీటర్స్ అంటే రైతులు ఏం చెప్తున్నారంటే దాన్ని అది విష్ణు చక్రం సార్, అది విష్ణు చక్రంలాగా స్పీడ్గా తిరుగుతూ ఉంది, దాని బిల్లు అట్లే వస్తున్నాయని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్స్ ప్రమాదం ఏంటంటే, నేను అగర్తల పోయినా, త్రిపుర, అస్సాం, పంజాబ్, ఒరిస్సా ఈ రాష్ట్రాలకు పోయినప్పుడు అక్కడ కూడా అన్ని చోట్ల కూడా ఈ స్మార్ట్ మీటర్కి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది కేవలం ఆంధ్రదేశమే కాదు, దేశం మొత్తం మీదుగా. అదానితో పాటు ఇంకో 3 కంపెనీలకి అప్పగించారు. మొత్తం 20 ఏళ్ళలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల భారం ప్రధాని మీద పడడానికి ఒక ఆంధ్రప్రదేశ్లోనే సరిపోతుంది. అలాంటి అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ కన్నా ముందు న్యూయార్క్లో ఒక లంచం కేసు వచ్చింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ న్యూయార్క్ నుంచి లంచం ఇచ్చారు. ఆ లంచం ప్రకారం అగ్రిమెంట్ చేసుకుంటే 2 లక్షల కోట్ల రూపాయలు తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి పడదేసింది. అది 20 ఏళ్ళ అగ్రిమెంట్. అది ప్రమాదం చేసి చివరికి కోర్టులో కేసు వేశారు. అది అంతర్జాతీయ అవినీతికి చేరిపోయింది. అది కేవలం ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం మేము, కానీ దేశం తిరుగుతామంటే అన్ని దేశాలలో అన్ని రాష్ట్రాలలో కూడా అదానితో పాటు ఇంకో 3 కంపెనీస్ కలిపి ఈ అగ్రిమెంట్ ఇచ్చారు. దాని ప్రమాదం ఏంటంటే, ఒకవైపున వాళ్ళు తీసుకునే దీనిలో వివరాలు చెప్తాను. వాళ్ళు రైతులు వాడేటువంటి లైన్స్ కానీ, పోల్స్ కానీ, కేవీ స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక కంపెనీ దగ్గర తీసుకోవాలా, బయట తీసుకోవడానికి వీళ్ళ. ఒకే కంపెనీ ఈఆర్సీ చెప్పింది 63 కేవీలకు సంబంధించి 1,07,000 చిల్లర అయితే వీళ్ళు అమ్మేది 2,74,000, అంటే 1,67,000 ఎక్స్ట్రాగా అమ్ముతున్నారు. అట్లాగే 100 కేవీ 1,44,000 అంటే 3,46,000 అమ్ముతున్నారు, అంటే 2 లక్షల ఎక్స్ట్రా అమ్ముతున్నారు. 160 కేవీ
3,13,000 అయితే 6 లక్షలకు అమ్ముతున్నారు. అంటే ఆ 3 లక్షలు ఎక్స్ట్రా. 315 KB ఇది కూడా 9 లక్షలకి అయితే 16 లక్షలకు అమ్ముతున్నారు. అది 7 లక్షలకి తేడా. అట్లాగే 100,000 KB ఇది 1,60,00,000 అయితే 1,90,00,000 అమ్ముతున్నారు. 30 లక్షల తేడా. అదేవిధంగా మీటర్ పోల్స్ ఒక్కొక్క పోలు అట్లాంటి పోళ్ళు 3,292 అయితే 10,000కి అమ్ముతున్నారు. అంటే ఇవన్నీ కూడా రైతు ఇబ్బంది పడతాయి. తర్వాత మీటర్కి సంబంధించిన స్మార్ట్ మీటర్లు కూడా వాల్యూ ఉంది. అది కూడా అప్పు మనకి ఇచ్చి మంది నెల వసూలు చేస్తారు. అంటే దీన్ని బట్టి కేవలం కరెంటు వచ్చేటువంటి ఛార్జీలు మోతే కాదు, వీళ్ళు వాడేటువంటి వైర్లు, పోల్లు, ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా ట్రిపుల్గా అమ్ముతున్నారు. అవన్నీ కొనాలి. దేశం చాలామంది తయారు చేస్తారు, ఆడ కొనడానికి వీళ్ళే, వాళ్ళు చెప్పిన చోటే కొనాలా. ఇది ఒక నిలువు దోపిడీ అంటే తిరుక్షవరం అంటారు. ఇది ఇంకా తలకాయ కూడా కోసేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒప్పందం. ఇది కేవలం ఈ 4 కార్పొరేట్ కంపెనీలకి ఊడిగించడానికి ఉపయోగపడి దాని కానే కాదు. దీన్ని ఎందుకు ఆమోదించి నాకు అర్థం కాలే. టీడీపీకి అపోజిషన్ ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పింది, స్మార్ట్ మీటర్స్ మేము అంగీకరిస్తామని చెప్పేసి. ఇంకా పెద్ద మాట అన్నారు, దీన్ని పగలగొట్టమని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చెప్తే మేము పగలగొట్టు కాదు, మేము ముందే పగలగొడుతున్నాం. ఇది మేము ప్రసక్తి చెప్పేసి అప్పుడు వ్యతిరేకిస్తాం, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల నష్టం వస్తుంది తప్ప ఇంకోటి కానే కాదు. దీన్ని తక్షణం ఉపసంహరించుకొని కోరుతా ఉన్నాం. తిరుపతి జిల్లాలో రేషన్ కార్డులు పొందిన వారికి 10% మందికి బియ్యం అందటం లేదని, 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరికి బియ్యం అందిస్తామని తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో 6-5 తేదీలకే రేషన్ షాపుల్లో బియ్యం అందని పరిస్థితి ఉందని, ఇచ్చిన హామీ ప్రకారం 15వ తేదీ వరకు రేషన్ అందించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ తిరుపతి పౌర సరఫరాల అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ ప్రతి రేషన్ షాప్ కి అదనంగా 10% రేషన్ అందిస్తామని జిల్లా పౌర సరఫరాల అధికారి ఇచ్చిన హామీ అమలు చేయక గత నెలలో 65,000 మందికి రేషన్ బియ్యం అయిపోయిందని చెప్పడంతో ఇబ్బంది పడ్డారని, పేదల ఆకలి తీరుస్తామంటున్న తెలుగుదేశం కూటమి కనీస ధర్మంగా బియ్యం కూడా అందించలేని దుస్థితిలో పడిపోయిందని విమర్శించారు. రేషన్ షాపుల్లో కొలతలు సక్రమంగా ఇవ్వటం లేదని, దీనిని తనిఖీ చేయాల్సిన సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్లు వేరే పనుల్లో విధులు నిర్వహిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని, వెంటనే పరిస్థితి మార్చాలని కోరారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 15వ తేదీ వరకు అందరికీ కూడా బియ్యం ఇస్తామని చెప్పి చాలా గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఈరోజు చూస్తే 4వ తేదీ 5వ తేదీకే రేషన్ షాపుల దగ్గరకు పోయిన కార్డుదారులకి నో స్టాక్ బోర్డులని రేషన్ బియ్యం అయిపోయినాయని చెప్పేసి చెప్తున్నారు. పోయిన నెలలో ఈ జిల్లాలో దాదాపు 65,000 కార్డుదారులకి బియ్యం అందకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం. కనీసం ఈ బియ్యం కూడా అందించకుండా ఆ బియ్యం తీసుకునే పేదవాళ్ళ పట్ల కొట్టడం ఈ ప్రభుత్వ పరం అయిపోయింది. ఈ ప్రభుత్వానికి ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది. మాట ఎందుకు చెప్పాలా, లేకపోతే ఈరోజు ఈ రకంగా వ్యవహరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. డిఎస్ఓ గారు ఈ నెలలో అందరికీ అదనంగా 10% రేషన్ ఇస్తామని చెప్పారు. అది ఇవ్వాల. ఈరోజు ఇప్పటికే అనేక షాపుల్లో రేషన్ అయిపోయిందని చెప్పి రేషన్ కార్డుదారులు ఆఫీస్ చుట్టూ తిరుక్కొని అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ కార్యాలయాలు పనిచేయడం లేదు, అడిగే నాదులు లేడు, తనిఖీ చేసే పరిస్థితి లేదు. రేషన్ షాపులు పోయి కొలతలు సక్రంగా ఇస్తున్నారా లేదా చూసే నాదులు లేడు. అంతా కూడా చాలా దుర్మార్గంగా ఈ రేషన్ బియ్యం ఇచ్చే బియ్యం పట్ల కూడా వ్యవహరిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. వెంటనే ఈ జిల్లాలో ఈరోజు మొత్తం కూడా అందరికీ రేషన్ బియ్యం అందేటట్టుగా చర్యలు తీసుకోకపోతే మొత్తం అన్ని రేషన్ షాపుల దగ్గర పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ముట్టడి చేయాల్సి వస్తుంది. ఈ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ డిఎస్ఓ బాధ్యతగా వ్యవహరించడం లేదు. పై అధికారులు చెప్పిన మాట ప్రకారం అందరూ కూడా ఆదేశాలు తీసుకొని 10% రేషన్ బియ్యం ఇచ్చి ప్రతి కార్డుదారుడికి బియ్యం ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ బియ్యం ఆధారపడే రోజు కూలి చేసుకునేవాళ్ళు ఈరోజు డక్కిలి మండలంలో చాలా వెనకబడిపోయిన మండలం. ఆ మండలంలో ముఖ్యంగా గిరిజనులు ఎక్కువ శాతం ఉన్న మండలంలో 20% మందికి కార్డులు అందల. దాదాపు అట్లా 11 మండలాల్లో 20% మందికి అందలేదు కార్డులు. 65,000 కార్డులు అంటే చిన్న విషయం కాదు. ఈరోజు లక్షల టన్నులు మిగుల్చుకొని పేదల పట్ల కొట్టి మిగుల్చుకుంటుంది ఈ యొక్క ప్రభుత్వం. మేము చెప్తున్నాం, ఈ నెల ఇకపోతే పెన్షన్ మరుసటి నెల ఇస్తున్నారు, కానీ రేషన్ బియ్యం ఈ నెలకి ఇకపోతే నెక్స్ట్ మంత్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేకుండా ఈరోజు చాలా దుర్మార్గం జరుగుతూ ఉంది. అందువల్ల దీన్ని ఈరోజు సిపిఎం పార్టీ నిరసిస్తూ ఉంది. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రేషన్ కార్డులు అందరూ
రేషన్ కార్డుదారులందరూ కూడా హక్కుగా వెళ్ళి రేషన్ షాప్ని అడగండి, నిలదీయండి, లేకపోతే మొత్తం ఫిర్యాదు చేయండి, సిపిఎం పార్టీ దృష్టికి తీసుకురండి. మేము ఈ సమస్య మీకు అండగా ఉంటామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. భక్తులను నిలువు దోపిడీ చేస్తూ తిరుపతి క్షేత్రానికి చెడ్డ పేరు తీసుకువస్తున్న ప్రజా రవాణాకు పాదాచారులకు ఇబ్బందులకు గురి చేస్తున్న రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆటో స్టాండ్లను తొలగించాలని, ఆటో స్టాండ్ల మాఫియా నుంచి భక్తులను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆనంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి మరియు హిందూ సంఘాల సభ్యులు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక నిలయం, భక్తుల తీర్థక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి స్వామివారి దర్శనం కోసం ఎన్నో వందల కిలోమీటర్ల నుండి ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో అష్ట కష్టాలు పడి స్వామి దర్శనానికి లక్షలాది మంది భక్తులు వచ్చి హుండీలో కానుకలు వేయబట్టే, అలాగే భక్తులు రావడం వలన ఈరోజు తిరుపతి, తిరుమల ఇవన్నీ అభివృద్ధి చెందాయనే విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అది మర్చిపోయి వచ్చినటువంటి భక్తులని తిరుపతిలో మరి ఆటో మాఫియా ఇక్కడ కొనసాగుతూ ఉన్నది. గతంలో ఓంకార పైన నాపైన కూడా జులుం ప్రదర్శించి చాలా తప్పుడుగా వ్యవహరించారు. గతంలో మేము ఆ రోజు పోలీస్ కంప్లైంట్ కూడా 100కి ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది. అటువంటిది ఈరోజు భక్తులు వస్తే వాళ్ళ మీద పైశాచికమైన దాడి చేస్తారా? ఈ ఆటో మాఫియా సమీర్ అనేటువంటి ఒక ముస్లిం వ్యక్తి, ఆయన పక్కనుండేటువంటి మరికొంతమంది సహకారాన్ని తీసుకొని ఎంత ఘోరాతి ఘోరం భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు గుండెలు పగులుతూ ఉన్నాయి. స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి మీ అందరూ కూడా భయభ్రాంతులు గురి చేసి మీరు అడిగినదంతా దందాలాగా మీరు ఎంత అడిగితే అంత ఇస్తే పర్వాలేదు, లేకపోతే వారి మీద భౌతిక దాడులు, ఎంత పిడిగుద్దులు గుద్ది రక్తాలు కారేటట్లుగా స్త్రీలను చూడకుండా, భక్తులను చూడకుండా, శ్రీవారి సేవకులను చూడకుండా దోపిడీకి పాల్పడుతున్నటువంటి ఈ అక్రమ ఆటో దందాని ఖచ్చితంగా మరి టీటీడీ అధికారులు, అలాగే కూటమి ప్రభుత్వం దయచేసి మేము కోరుతున్నాం. కోటి ఆశలు పెట్టుకుని ఉన్నారు ప్రతి భక్తుడు కూడా. ఒక పక్క తిరుమల తిరుపతి క్షేత్రంలో ప్రక్షాళన ప్రారంభిస్తున్నామని కూడా చంద్రబాబు నాయుడు గారు కోరడం, చెప్పడం మేము ఆనందిస్తూ ఉన్నాం. అయ్యా, ఇటువంటి తరుణంలో వీళ్ళందరూ కూడా బరి తెగిస్తున్నారు. పాతకాలపు ఆలోచన వీరికి పోవడంలే, ఈ దుర్మార్గపు ఆలోచనలు వీరికి తగ్గడంలే. ప్రభుత్వానికి చెడ్డ పేరు, స్వామివారికి చెడ్డ పేరు, హిందుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇటువంటి ముస్లిములు ఎవరైతే ఆటో యూనియన్లో కొంతమంది ఉన్నారో, అలాగే ఎవరైతే ఆటో మాఫియాగా, ఒక బొంబాయిలో ఆటో యూనియన్ లేదు, ఆటో స్టాండ్ లేదు, ఢిల్లీలో లేదు, మెట్రోపాలిటన్ సిటీస్లో లేదు, కానీ తిరుమలలో పెట్టుకొని భక్తుల్ని మీరు భయభ్రాంతులు గురి చేసి భక్తులు రావడం మానేస్తే మీ ఆటోలు ఏమవ్వాలి, మీ వ్యాపారాలు ఏమవ్వాలి? భక్తులు రావడం మానేస్తే ఇక్కడ స్వామివారికి అనేక రకాల సేవలు ఇవన్నీ కూడా అవరోధం కాదా? కనీసం ఇంగిత జ్ఞానం లేదా? భక్తులు గౌరవించండి, భక్తుల్ని ప్రేమించండి, భక్తులకు సేవ చేయండి. తద్వారా మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. అది మర్చిపోయి భక్తుల మీద మీరు దాడులు చేసి ఆటో యూనియన్ ఎవరైతే ఉన్నారో చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అనేక రిపోర్ట్లు కూడా వీరి మీద క్రిమినల్ రిపోర్ట్లు ఉన్నవి. ఇంతకుముందు కూడా ఇటువంటి ప్రవర్తన చేశారు వీరు. కాబట్టి కఠినంగా శ్రీవారి సేవకుల మీద దాడి చేసినటువంటి ఒంగోలు భక్తులు వారిని పిడిగుద్దులు గుద్ది రక్తము కారేటట్టుగా హింసించి చిత్రహింసలు పెట్టి భౌతిక దాడులు చేశారు. వారిపైన కఠినంగా శిక్షించాలి. తక్షణమే ఇక్కడ ఉండేటువంటి అనాథరైజ్డ్ ఆటో స్టాండ్లని భక్తులు నడిచే ప్రాంతంలో, భక్తులు వెళ్ళే ప్రాంతంలో ఇటువంటి అనాథరైజ్డ్గా ఆ ఆటో స్టాండ్లకు ఎటువంటి పెర్మిషన్ లేవు. అటువంటి పెర్మిషన్ లేని ఆటో స్టాండ్లని ఖచ్చితంగా తొలగించండి. ఇటువంటి దుర్మార్గులపైన కఠినమైన చర్యలు చేపట్టి శ్రీవారి మనోభావాలు, శ్రీవారి భక్తుల మనోభావాలు, హిందువుల మనోభావాలు, ఈ సమీర్ లాంటి దుర్మార్గుడికి ఖచ్చితంగా ముస్లింలకు ఏంటి పని అండి? ఇక్కడ మా తిరుమల భక్తులకి మీ ఏం పని? ఇక్కడ ఒక సమీర్ అనే వ్యక్తికి ఏం పని? ఇక్కడ మీరు ప్రోద్బలం చేసి ప్రేరేపించి మిగతా వాళ్ళతో దౌర్జన్యం చేస్తావా సమీర్? ఖచ్చితంగా ఇది క్షమించరాని నేరం. ఇటువంటి వ్యక్తుల మీద కఠినంగా శిక్షించి హిందుత్వానికి, స్వామివారి భక్తులకి
మీరు న్యాయం చేయాలని మరీ కోరుతున్నాం. నమో వెంకటేశాయ. రేపు ఆగస్టు 12వ తేదీ తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో జరిగే బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొంటారని, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పిలుపునిచ్చారు. మరి మాధవ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా పర్యటనను దేవుని గడప కడప జిల్లా నుంచి వారు పర్యటన ప్రారంభించడం జరిగింది. ఆ రకంగా రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా పూర్తి చేసుకుని మొదటి విడత వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అపాయింట్మెంటు రావడము, వారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని విస్తరించడం, ప్రజలను పార్టీ వైపు ఆకర్షితులు చేయడానికి అవసరమైనటువంటి దిశానిర్దేశం వారి నుంచి మాధవ్ గారికి లభించింది. రెండవ విడతగా నిన్న అన్నమయ్య జిల్లా, ఈరోజు చిత్తూరు జిల్లా, రేపు ఉదయం తిరుపతి జిల్లాకి సారథ్యం పేరుతోటి మాధవ్ గారు తిరుపతి జిల్లాలో అధికారికంగా పర్యటించబోతున్నారు. మరి ఆ పర్యటన యొక్క వివరాలను మీ ముందుంచేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ పత్రికా విలేకరుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల యొక్క వారసులు, దాని యొక్క హక్కుదారు ఎవరంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నటువంటి నిధుల ప్రగతి యొక్క హక్కుదారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని సగర్వంగా చెప్పేటువంటి ప్రయత్నమే ఈ సారథ్యం. రానున్నటువంటి స్థానిక ఎన్నికల నుంచి ప్రతి కార్యకర్తను ప్రజాప్రతినిధిగా తీసుకెళ్లేందుకు తీసుకున్న సంకల్పమే ఈ సారథ్యం. అంతేకాదు అత్యంత కీలకమైనటువంటి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి కావచ్చు, కాళశ్రీ కావచ్చు, ఇట్లా తిరుపతి జిల్లాలో ఉన్న ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గాలపైన కూడా భారతీయ జనతా పార్టీ పట్టు సాధించేందుకు చేస్తున్నటువంటి పాదయాత్ర ప్రయత్నమే ఈ సారథ్యం. ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడి దగ్గరికి ఇట్లా మరి పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులైనాక 12వ తారీఖున తిరుపతిలో జరిగేటటువంటి మన ఎక్కడైతే లీలామహల్ సర్కిల్ నుంచి, అక్కడ నుంచి దేవేంద్ర థియేటరు, మున్సిపల్ ఆఫీసు, మరి తొడ ఆఫీస్ పక్కన ఉన్న కచ్చపి ఆడిటోరియం వరకు కూడా బై వాక్ అంటే పాదయాత్రగా నడుచుకొని వచ్చి వేల మంది కార్యకర్తలతో మేము నడుచుకొని అక్కడి నుంచి కచ్చపి ఆడిటోరియంకి వచ్చి కచ్చపి ఆడిటోరియంలో బహిరంగ సభ ఉంటుంది. రేపు ఆ యొక్క ర్యాలీ కూడా 10 గంటలకు ప్రారంభమవుతుంది. 11 గంటలకి కచ్చపి ఆడిటోరియం చేరుకుంటాము. అక్కడ బహిరంగ సభ 2 దాకా ఉంటుంది. కాబట్టి వచ్చేటట్టు ప్రతి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి త్వరితగత అంటే 9 గంటలకే లీలామహల్ సర్కిల్ చేరుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మనం పాదయాత్రగా మరి కచ్చపి ఆడిటోరియం వరకు వస్తున్నాం. కాబట్టి అందరూ అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని తరువాత అక్కడే భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చేటువంటి నాయకులు, కార్యకర్తలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, మండలాల నుంచి, వారు గ్రామాల నుంచి, వారి బూత్ నుంచి వచ్చినట్టు అందరూ కూడా తిరుగు ప్రయాణం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమము దగ్గర 5,000 మందితో మేము రేపు ప్లాన్ చేస్తున్నాము. 5,000 మంది తక్కువ కాకుండా ఈ యొక్క ర్యాలీ ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు రంగబాబు సర్కిల్ వద్ద మాలిక్ మెకానిక్ సెంటర్ యాజమాన్యంపై ఎస్ఎస్ ఆటోమొబైల్స్ ఓనర్ దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. మెకానిక్ యూనియన్ దృష్టికి తీసుకుని వెళ్లారని, తనకు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేసిన బాధితుడు. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వచ్చినా పాత వైసీపీ ప్రభుత్వం విధానాలే అవలంబిస్తోంది. స్మార్ట్ మీటర్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోంది. విద్యుత్ మీటర్లపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తిరుపతి జిల్లాలో రేషన్ కార్డులు పొందిన వారికి 10% మందికి బియ్యం అందించడం లేదు. ప్రతి నెల 15వ తేదీ వరకు రేషన్ ఇచ్చే హామీలు అమలు చేయాలి. సిపిఎం పార్టీ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.